టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ అయితే మనం సిఎస్ ర్యాంక్ ఆడబోతున్నాం అనమాట. మనమైతే ప్రజెంట్ చూసుకుంటే ఇక్కడ మాస్టర్ 60 స్టార్స్లో ఉన్నాము. మనం ఎలైట్ మాస్టర్కి వెళ్ళడానికి ఇంకా 100 స్టార్స్ అయితే కావాల్సి వచ్చింది. కాబట్టి మనం ఇవాళ సిఎస్ ర్యాంక్ పుష్ చేయడానికి సిఎస్ మ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాం అనమాట. ఓకే, మనం ఇక్కడ చూసుకుంటే మ్యాచ్ అయితే స్టార్ట్ చేశాను. ఓకే, లోడ్ అయిపోయింది. మనకైతే సోలారా మ్యాప్ వచ్చింది. ఓకే, ఇక్కడ చూసుకుంటే మనకైతే ప్రైమ్ లెవెల్ 8 ప్లేయర్ వచ్చాడు గాయ్స్. అది కూడా ఏపీఎక్స్ సాంజీ అనేవాడు, 4 years ఓల్డ్ అంట. ఓకే గాయస్, ఇక్కడ చూసుకుంటే నేనైతే జియో నెట్ కొన్నాను. ఓకే, నేను ఇక్కడ మన గేమ్లో చూసుకుంటే అయితే మనకైతే ప్రైమ్ లెవెల్ 8 ప్లేయర్ వచ్చాడనమాట. వాడికైతే 14 బూయా స్ట్రీక్ అయితే ఉంది. ఓకే, మనం చూసుకుందాం. అయితే ఇక్కడ మనమైతే కొట్టాలి గాయస్ రౌండ్ని, ఎందుకంటే ర్యాంక్ పుష్ చేస్తున్నాం కాబట్టి మా ఎలైట్ మాస్టర్కి వెళ్ళడానికి. ఓకే, మనం ఇక్కడ చూసుకుంటే అక్కడైతే ఫైట్ జరుగుతుంది రైట్ సైడ్. కానీ గో గాయస్, ఇక్కడ ఒకడు వచ్చాడు. ఓకే, వాడికైతే ఫుల్ డ్యామేజ్, కానీ నెంబర్ 3 గారు నాకు కిల్ అయిపోయాడు గాయస్ దానివల్ల. ఓకే, ఇక్కడ సుకునా ఉన్నాడు, వాని డ్యామేజ్ వచ్చా, కానీ అరే ఎక్కడి నుంచో నాకు డ్యామేజ్ చేస్తున్నాడు. అరే పద్దాకి ఫైర్ బటన్ పైన ఫింగర్ వెళ్ళిపోతుంది గాయస్. ఫస్ట్ అయితే ఈ సుకునా కానీ ఫుల్ కిల్ చేద్దాం. రేడు ఫుల్ కిల్ అయిపోయాడు. ఓకే గాయస్, మన ప్రైమ్ లెవెల్ 8 ప్లేయర్ అయితే కొట్టేశాడు. నెంబర్ 1 ఏపీఎక్స్ సాంజీ. ఇక్కడ చూసుకుంటే కనుక నా కిల్ అయితే ఆడు దొబ్బేశాడు, లేదంటే మా టీం అందరికీ ఒక్కొక్క కిల్ అయితే వచ్చేది. ఓకే, నేను ఈ రౌండ్లో చూసుకుంటే బైజాన్ అయితే తీసాను గాయస్. ఇక్కడ చూసుకుంటే నా డ్యామేజ్ అయితే 429 వచ్చేసింది, కానీ మనకైతే 0 కిల్స్ వచ్చాయి, ఎందుకంటే ప్రైమ్ లెవెల్ 8 ప్లేయర్ మన కిల్ దొబ్బేశాడు కాబట్టి. నేనైతే ఇక్కడ జియో నెట్ నుంచి M500కి ఎక్స్చేంజ్ చేశాను అనమాట. ఇప్పుడైతే మనం చూసుకుందాం. మనమైతే రైట్ సైడ్ నుంచి రొటేషన్ తీసుకొని వెళ్దాం 11 నెంబర్ 3 ప్లేయర్తో. ఓకే, ఇక్కడ చూసుకుంటే ఎవరైనా వస్తారేమో, నేను కంగారులో కిందకు వచ్చున్నాను. ఓకే, నెంబర్ 1 అయితే నాక్డౌన్ చేశాడు. ఓకే, వాడికి రివైవ్ ఇస్తున్నారు కానీ చనిపోయాడే. ఓకే, వాళ్ళకైతే రివైవ్ చేస్తున్నాం, ఇంకా మేము ఇద్దరేమన్నాం. ఓకే ఓపీ వీడినైతే కొట్టేశాను. ఓకే, వీడికైతే రివైవ్ ఇస్తున్నాను. ఫుల్ కిల్ చేసేద్దాం. ఇందాక రివైవ్ అయినవాడు అటే వెళ్ళాడు, నాకు తెలిసి ఇటే వచ్చి ఉంటాడు. ఓకే, వాడినైతే వాడికి తక్కువ డ్యామేజ్ ఉంది కాబట్టి ఈజీగా నాక్డౌన్ అయిపోయాడు. ఓకే, ఇక్కడైతే ఒకడు వస్తున్నాడు. ఓకే, నేను వాలేసా నాక్డౌన్ అయిపోయా. నెంబర్ 3 కొట్టరా నా కిల్లు. అరే కొట్టలేదేంట్రా, సుకునగర్ దగ్గర ఓడిపోయావు. కిడ్ పయాన్ 08 అనే వాడి దగ్గర ఏం చేస్తాం గాయస్. ఇందాక నెంబర్ 3 కనుక వచ్చుంటే నాకు కనీసం 3 కిల్స్ వచ్చాయి, కానీ 1 కిల్లే వచ్చింది. అవర్ బ్యాడ్ లక్. ఈ రౌండ్లో అయితే నేను చూసుకుంటే P90 తీసాను అనమాట గాయస్. ఓకే, చూద్దాం ఈ రౌండ్ అయినా మన ప్రైమ్ లెవెల్ 8 ప్లేయర్ కొడతాడో లేదో. ఇందాక రౌండ్లో అయితే ఫస్ట్ నాక్డౌన్ అయిపోయి చనిపోయాడు గాయస్. మనమైతే చూసుకుందాం ఇక్కడ ఇప్పుడు. ఓకే, మనమైతే డబుల్ ట్యాప్ చేసి నొక్కేసాను, కానీ ఇక్కడ నుంచి మనం ర్యాంక్ పుష్ చేయడానికి ఒక అవకాశం ఉంటుంది. ఓకే, ఇక్కడ చూసుకుంటే వీడు AFK అనుకుంటా, వదిలేండి వీడిని. ప్రజెంట్ ముందు ఆన్లైన్ ఉన్న వాళ్ళని కొట్టాలి, లేదంటే AFK ఉన్న వాళ్ళని కొడుతున్నప్పుడు వాళ్ళు చేయొచ్చు కూడా. ఓకే గాయస్, నాకైతే ల్యాగ్ అవుతుంది. ఓకే నెంబర్ 3 అయితే నాకేడు, కానీ నేను అక్కడ లేను. నేను అక్కడ ఉంటే నా దగ్గర కివా ఉండేది, అప్పుడు నేను ఫాస్ట్గా ఇచ్చి ఉండొచ్చు. ఓకే, వాడికైతే రివైవ్ ఇస్తున్నారు. ఓకే నాకైతే డ్యామేజ్ పడుతుంది. ఓకే, ఫస్ట్ ఇక్కడ అదిగో నెంబర్ 3 మళ్ళీ నాకు చేశారు వాడే. ఓకే, వాడైతే ఫుల్ కిల్ కొట్టేస్తున్నాడు. ఓకే, నేనైతే ఇప్పుడు క్యాంప్ ఫైర్ వేసుకొని వాడిని కొట్టబోతున్నాను అనమాట. ఓకే, బైజాన్ అయితే వచ్చింది మనకు, కానీ P90 షిట్ వాడి తలకైతే లేసిపోయింది గాయస్. ఓకే, ఇక్కడ చూసుకుంటే 3 అయిపోయారు, ఇంకా ఒక్కడే ఉన్నాడు. వాడి దగ్గర నుంచి అయితే నేను MP5 తీసుకున్నాను. ఇంకా ఒకడు నాకు తెలిసి AFK ప్లేయర్ అనుకుంటా, అక్కడి నుంచే కొడుతున్నాడు. నెంబర్ 2కి గట్టిగా తీసినట్టున్నాడు, అందుకని హీల్ వేసుకుంటున్నాడు. ఓకే, మనమైతే వెళ్దామంటారా, లేదు అక్కడ జోన్ వచ్చింది. ఓకే, నేనైతే కొట్టుదాము. ఓకే, చూసుకుంటే ఇక్కడ రౌండ్ అయితే అయిపోయింది అనమాట. ఓకే, ఇక్కడ చూసుకుంటే మన ప్రైమ్ లెవెల్ 8 ప్లేయర్ అయితే కొట్టేశాడు మళ్ళీ, ఏపీఎక్స్ సాంజీ. ఓకే, మనమైతే ఈ రౌండ్లో చూసుకుంటే బెస్ట్ హెల్మెట్ తీసుకుందాం. బెస్ట్ హెల్మెట్ తీసుకొని మనం ముందు ముఖ్యంగా పప్పలు అయితే కొనుక్కుందాం గాయస్. పప్పలు ఎందుకంటే ఈ రౌండ్లో మనకి ముఖ్యంగా వేయడానికి ఉండిద్ది, ఎందుకంటే ఇది సెకండ్ రౌండ్ కాబట్టి ఆల్మోస్ట్ అందరి దగ్గర ఇవన్నీ వచ్చేస్తాయి ఈ డబ్బులు, కాబట్టి వాళ్ళందరూ MNWX అని వాళ్ళని దింపేస్తారు. ఎందుకంటే నేను బెస్ట్ ఫుల్ లెవెల్ చేసుకున్నాను అందుకనే. ప్లస్ ఇప్పుడు మనం పప్పలు వేయడం వల్ల వాళ్ళకి డిస్ట్రాక్ట్ చేసి కొట్టచ్చు గాయస్. ఓకే, మనమైతే ఇక్కడ చూసుకుంటే వెళ్దాం. ఫస్ట్ మనం లూట్ కంప్లీట్ చేసేసి వెళ్దాం. ఓకే, మనకైతే ఇప్పుడు ఒక ఇన్హేలర్ రాబోతుంది, వచ్చేసింది గాయస్.
ఇప్పుడు మనమైతే ఆగ్ లెవెల్ 3 అవసరం లేదు మనకి, ఎందుకంటే మన దగ్గర MP5 P90 ఉంది కాబట్టి మనకైతే అది అవసరం లేదు. ఓకే, నెంబర్ 2 దగ్గర ఫుట్ స్టెప్స్ వెళ్ళి మనం కొట్టచ్చు. ఓకే, ఒకనైతే నాక్ చేశాడు. ఓపీ ఇద్దరినైతే నాక్ చేశాను నెంబర్ 2. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే నెంబర్ 1 ప్రైమ్ లెవెల్ ప్లేయర్ కూడా ఒక నాక్ చేశాడు. ఇక్కడ చూసుకుంటే ఎక్కడున్నాడు, ఫుట్ స్టెప్స్ వస్తున్నాయి. ఓకే, వాడైతే అక్కడ ఉన్నాడు. ఓకే, మనం ఇంట్లో నుంచి డిస్ట్రాక్ట్ చేయొచ్చు, కానీ నేను చూస్తున్నట్టున్నాడే ఓరియన్ అర్థం. ఓకే, మళ్ళీ మన ప్రైమ్ లెవెల్ 8 ప్లేయర్ అయితే కొట్టేశాడు గాయస్ ఆ కిల్ని. ఓకే, మనం ఇక్కడ చూసుకుంటే ప్రైమ్ లెవెల్ 8 ప్లేయర్ 6 కిల్స్ అయితే కొట్టాడు. మనమైతే ఇక్కడ చూసుకుంటే లాస్ట్ రౌండ్ వచ్చేసింది, ఫైనల్. మన స్కోర్ వచ్చేసి 3-1 గాయస్. మనమైతే పప్పులన్నీ కొనుక్కోవాల్సిన అవసరం లేదు ఈ రౌండ్లో, ఎందుకంటే ఇక్కడైతే చాలా ముఖ్యం గైస్ పప్పులు అనేవి. ఎందుకంటే గ్రానైట్ హుక్ చేసి మనం అక్కడ ఆ పొజిషన్లో వేస్తే అక్కడి నుంచి హుక్ చేయడం వల్ల వాళ్ళకి తెలియదు గ్రానైట్ ఎప్పుడు వేసామో, వాళ్ళు ఫైరింగ్ కాన్సన్ట్రేషన్లో ఉంటారు, అప్పుడు మనం వాళ్ళని ఫుల్ కిల్ చేసేయచ్చు. ఓకే గైస్, ఇక్కడ ప్రైమ్ లెవెల్ ప్లేయర్ చూసుకుంటే లాల్ ఇంకా పైరెట్ ఫ్లాగ్ అమౌంట్ వేస్తున్నాడు. ఏపీఎక్స్ సాంజీ ప్రైమ్ లెవెల్ 8 ప్లేయర్ అనిపించుకున్నాడు. ఓకే, వీడి దగ్గర చాలా కలెక్షన్ ఉన్నట్టుంది. ఓకే, మనమైతే ఇక్కడ చూసుకుంటే లూట్ బాక్స్ దగ్గరికి ఎనిమీస్ అందరూ కంప్లీట్ చేయాలనుకుంటున్నారు, ఎందుకంటే మాకైతే లెవెల్ 99 వచ్చేసిద్ది 4 ఆర్సనల్స్ చేసేస్తే. కానీ ఇప్పుడు గ్రానైట్ హుక్ చేసి వేయబోతున్నాను. ఓకే గాయస్, నేనైతే అక్కడ గ్రానైట్ అయితే వేసాను, కానీ అన్ఫార్చునేట్లీ అక్కడ ఎవరు లేరు. ఓకే గాయస్, మన వాళ్ళు అయితే ముగ్గురిని నాక్ చేస్తారు. నేను ఇక్కడ స్మోకులు ఎవరైనా ఉన్నారు, నేను ఓరియన్ వేసుకొని వేస్ట్ చేసుకున్నాను. ఓకే, నేను ఇక్కడ అయితే కింద దిగేసాను జరిగింది. ఓకే, మనకైతే ఇప్పుడు ఎత్తుకుదాం. ఇంకా ఒక్కడెక్కడున్నాడు, ఒక్కడు నాకు తెలిసి అక్కడ ఒకేలా వాడా అది ఒకసారి స్కోప్ చేయి. లేదు, ఓయ్ అక్కడి నుంచి ఫైరింగ్ వస్తుంది. ఓకే, వాడైతే ఆ ఇంట్లో ఉన్నట్టున్నాడు గైస్. ఓకే, వాడైతే ఇంట్లోనే ఉన్నాడు. ఓకే, వాడైతే ఓరియన్ తీస్తాడు, నేనైతే క్యాంప్ ఫైర్ వేసాను. ఓకే, వాడికైతే సక్సెస్ఫుల్గా నేను అన్ని కిల్ అయితే కొట్టేశాను గైస్. సో మనకి బుయా అయితే వచ్చేసింది గైస్. సో అయితే మనకి చలో అయితే ఈరోజు మాత్రం అయితే అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.